అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను టోటల్ 5 స్టోరీస్‌ని చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా పారానార్మల్ స్టోరీస్. స్టోరీ నంబర్ 1 ద ట్రీ. ఆ అబ్బాయి పేరు మనోహర్. వాళ్ళ పాత ఊరు నుంచి కొత్త ప్లేస్‌కొచ్చారు. ఇక్కడ ఇల్లు తీసుకున్నారు. అంతా బానే ఉంది. ఇతను స్కూల్ సెట్ అయిపోయింది. స్కూల్‌కెళ్తూ వస్తూ ఉన్నాడు. ఒక 4 డేస్ తర్వాత అతనికి సడన్‌గా నైట్ టైమ్‌లో మెలుకువ వచ్చింది. బాగా దాహమేసి కిచెన్‌కెళ్ళాడు. కిచెన్‌కెళ్ళి అక్కడ వాటర్ తాగాడు. వాటర్ తాగి ఇటొస్తూ ఉన్నాడు. మళ్ళీ పడుకుందాం అని చెప్పి బెడ్‌రూమ్‌లోకెళ్తూ ఉంటే సడెన్‌గా అతనికి ఎవరో పాట పాడుతున్న సౌండ్ వినిపించింది. చిన్న పిల్లల్ని ఎత్తుకొని జోల పాటలు పాడతారు కదా! అది ఎవరో పాడుతున్నట్టుగా అతనికి వినిపించింది. ఎక్కడ్రా అని చెప్పి ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉన్నాడు. అతను తన బెడ్‌రూమ్ వైపుకెళ్తుంటే ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళగానే ఆ సౌండ్ ఎక్కువగా వినిపించింది. ఆ కిటికీ మెల్లగా ఇలా ఓపెన్ చేసి చూసాడు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో ఒక చెట్టుంది. ఆ చెట్టు ఎలా ఉంటదంటే దానికి గ్రీన్ ఏమి ఉండదు. ఆకుల్లాగా అవేమి ఉండవు. మొత్తం రాలిపోయి ఎండిపోయిన చెట్టు ఉంటది చూసారా? ఆ టైప్‌లో ఉంటది. ఆ చెట్టు పైన ఒక కొమ్మకి ఒక లేడీ కూర్చొని కనిపించింది. తన హెయిర్ మొత్తం ఇలా ముందుకి విరబోసుకొని ఉంది. చేతిలో ఒక బాబుని పట్టుకొని పాట పాడుతూ మనోహర్‌కి కనిపించింది. అది చూసి మనోహర్ ఒక్కసారిగా ఇట్లా ఏంటి నేను చూస్తుంది నిజమేనా అని చెప్పి కళ్ళు ఇలా ఇలా అనుకున్నాడు. కళ్ళు 2, 3 సార్లు ఇలా మూసుకున్నాడు. మళ్ళీ చూస్తే అదే ప్లేస్‌లో ఆ లేడీ కనిపిస్తూనే ఉంది. మెల్లమెల్లగా ఆ పాట తను పాడుతున్న ఆ పాట ఏడుపుగా మారింది. అని ఈ టైప్‌లో ఆ ఏడుపు వినిపించడం స్టార్ట్ అయింది. తను వెంటనే భయపడి ఆ కిటికీని క్లోజ్ చేసి వెళ్లి గట్టిగా ఇట్లా రగ్గు కప్పేసుకొని పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాడు. అదంతా తన భ్రమ అనుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత 2 డేస్ తర్వాత అదే చెట్టు దగ్గర సేమ్ నైట్ టైమ్‌లో అలానే వినిపిస్తే మళ్ళీ అతనికి కనిపించింది. అయితే ఒకరోజు స్కూల్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ కొత్తగా అయిన ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు "అరే! మీ ఇంటి దగ్గర ఆ చెట్టు ఉంది కదా! ఆ చెట్టు దగ్గర కొన్ని ఇయర్స్ బ్యాక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా గొడవ పడ్డారు. గొడవ పడి ఆ హస్బెండ్ వైఫ్‌ని చంపేశాడు. తన చేతిలో ఒక పాప ఉంటే ఆ పాపను గూడా తను చంపేశాడు. ఆ తర్వాత పోలీసులొచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ కొన్ని మంత్స్ తర్వాత ఆ చెట్టు దగ్గర ఒక లేడీ కనిపిస్తుందని చాలామంది అంటూ ఉంటార్రా! నీకెప్పుడైనా కనిపించిందా అని వాళ్ళడుగుతారు. అది విన్న తర్వాత మనోడికి అసలు షాక్ అయిపోతాడు. వెంటనే ఎళ్లి ఇంట్లో వాళ్ళకి జెప్తాడు. ఇంట్లో వాళ్ళంటారు, "ఆ! ఏం గాదు బేటా నీకేం గాదులే. నువ్వు కంగారు పడకు" అని చెప్పి వాళ్ళు అతనితో అంటారు. అదే విధంగా అతను ఆ దెయ్యాన్ని చాలా సార్లు చూసాడు. అదే ప్లేస్‌లో వాళ్ళక్కడే సెటిల్ అయిపోయారు ఆ ఇంట్లోనే. ఆ చెట్టు దగ్గర చాలా సార్లు చూస్తూ అలానే అలవాటయిపోయింది అతనికి. అది రొటీన్ అయిపోయింది. ఒకసారి ఆ చెట్టు దగ్గరికి ఆ లేడీ అక్కడున్నప్పుడు చూద్దాం దగ్గరికెళ్ళి అని చెప్పి ఇలా దగ్గరికి గూడా వెళ్ళాడు. దగ్గరికెళ్ళినప్పుడల్లా అక్కడి నుంచి ఏదైతే ఉంటుందో ఆ ఆకారం మాయమైపోయేది. అలా చాలా సార్లు జరిగింది. ఇలానే అతనికి అలవాటయిపోయేసరికల్లా గడిచిపోయినాయి కొన్ని సంవత్సరాలు. ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆహ్, ఆత్మ గాని, ఆ దెయ్యం గాని అక్కడున్నది మాయమైపోయింది. మొత్తానికే. అసలు కనిపిచ్చేది కాదు ఎవరికీ. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. బట్ అది వానిష్ అయిపోయింది. 10 ఇయర్స్ తర్వాత నుంచి అక్కడ ఎవరికీ కూడా తను ఒక్కసారి గూడా కనిపించలేదు. స్టోరీ నంబర్ 2 10థ్ క్లాస్. ఈ ఇన్సిడెంట్ అఖిల్ అని ఒక అబ్బాయికి జరిగింది. అతను 10థ్ క్లాస్ చదువుతున్నప్పుడు. తను తన ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఒక 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా స్టడీస్‌లో చాలా పూర్. బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. టెన్షన్ వాళ్ళకి స్టార్ట్ అయింది. వెంటనే వాళ్ళ సార్ దగ్గరికెళ్ళిర్రు. ఒక వాళ్ళకిష్టమైన సార్ అనమాట. అతని దగ్గరికెళ్ళిర్రు. సార్ ఇన్ని రోజులు టైమ్ వేస్ట్ జేసినాము. మాకు మస్తు భయమైతుంది. ఎట్లైనా సరే మేము ఎగ్జామ్స్ పాస్ గావాలి సార్. మమ్మల్ని మీరే చదివిపియాలి సార్ అని చెప్పి సార్‌ని బతిమిలాడితే అతనంటాడు, "సరే సరేరా మా ఇంటి దగ్గరలో ఒక రూమ్ ఉంది. మీరందరూ గూడా కంబైన్డ్ స్టడీస్ కోసం అక్కడికొచ్చేసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను జెప్తాను. అక్కడుంటే మీరు నేను చెప్పినట్టు చేయండి. పాస్ అయిపోతారులే" అని చెప్పి వీళ్ళకి ధైర్యం జెప్తాడు. వీళ్ళందరూ సంతోషిస్తారు. "అరే! సార్ ఇట్లా చెప్పిండు, చదివిపిస్తా అన్నాడని" చెప్పి సంతోషిస్తా ఉంటే సార్ అంటాడు, "అరే! అది మన ప్లేస్ గాదు గదా! మాకు తెలిసినోళ్ళది. అక్కడ ఉండొచ్చు గానీ మీరు ఒక
500 అయితది అని చెప్పి అనగానే వీళ్ళు అనుకుంటారు 100 యేసుకుంటే 500 అయిపోతది. సరే సార్ అని చెప్పి వీళ్ళందరూ 500 జమ చేస్తారు. నెక్స్ట్ డే తీసుకొస్తారు. సార్‌కిస్తారు. సార్ ఏమో వాళ్ళందరినీ ఆ ఇంటికి తీసుకెళ్తారు. కొంచెం సేపు అక్కడ వీళ్ళందరికీ నేర్పించేసి చదువుకోండిరా అని చెప్పి వాళ్ళని వదిలేసి సారు ఇంటికెళ్ళిపోతాడు. సార్ వాళ్ళ ఇల్లొచ్చేసి ఒక 4, 5 వీధి అవతల ఉంటదనమాట. వీధుల అవతల. వీళ్ళు చదువుకుంటూ ఉంటారు. టైం ఎగ్జాక్ట్‌లీ 2 అయితా ఉంటది. సడెన్‌గా ఎవరో బాగా గోడని, ఆ డోర్‌ని గీరుతున్న సౌండు వినిపిస్తూ ఉంటది. "అరేయ్! ఎవరు పోయిర్రా? ఎవరు చేస్తుర్రా గీరుతుందని" చెప్పి ఒకళ్ళనొకళ్ళని అడుగుతారు. "అరేయ్! అందరం ఈడనే ఉన్నాంరా ఎవరు పోతారు? ఏదో సౌండ్ వస్తుందిరా" అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. బయట నుంచని స్టార్టింగ్‌లో అనుకుంటారు. కానీ ఆ సౌండు టైం పెరిగిన కొద్దీ ఎక్కువవుతూ వస్తుంది. వాళ్ళకనిపిస్తుంది అరే! బెడ్‌రూమ్‌లోంచి వస్తుందిరా ఈ సౌండు అని చెప్పి అందరూ కలిసి ఆ బెడ్‌రూమ్ దగ్గరికెళ్ళి డోర్‌ని ఇట్లా తోస్తారు. చూస్తే లోపట ఎవరు కనిపించరు. అరే! ఇక్కడి నుంచేమో కాదురా బయట ఎక్కడైనా పైపుల దగ్గర, బాత్రూమ్ దగ్గర ఎలకలు ఇట్లా గీరుతున్నాయేమో అని చెప్పి అనుకుంటారు. వాళ్ళకి ఆ సౌండు డోర్‌లు తెరిచినప్పుడు రాదు. స్టాప్ అయిపోతుంది. డోర్‌లు ఏసేసి వచ్చి కూర్చొని చదువుకుంటా ఉంటారు కదా! మళ్ళీ ఆ సౌండ్ స్టార్ట్ అయింది. విపరీతంగా ఇరిటేషన్ వాళ్ళకి. అందరూ పడుకున్నారు. ఇంక అదే ఇరిటేషన్‌లో ఎళ్లి కొంతమంది పైనెళ్లి పడుకున్నారు బిల్డింగ్ పైన. నెక్స్ట్ డే అయింది. మార్నింగ్ ఇంటికెళ్ళిర్రు అందరూ. ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ మళ్ళీ ఈడికొచ్చిర్రు చదువుకోడానికి. వచ్చే దారిలో ఒక అంకుల్ "ఏ చోటు ఏడికొతుర్రా మీరు" అని చెప్పి ఇట్లా పిలుస్తాడు. అప్పుడు వాళ్ళు "ఇదే అంకుల్ ఇక్కడే ఆ ఇంటికెళ్తున్నాం మేము" అని చెప్పి ఆ ఇల్లుని చూపిస్తారు. అతను కొంచెం వెరైటీగా చూసి ఎళ్ళిపోతాడు అక్కడి నుంచి. "సరే సరే పోండి బేటా మీరు" అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. వాళ్ళెళ్ళి ఆ ఇంట్లో కూర్చొని ఉంటారు. చదువుకుంటూ ఉంటారు. 9:30 అవుతుంది. మళ్ళీ వీళ్ళకి ఎవరో గీరుతున్నట్టుగా సౌండ్ వినిపించడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత లోపల ఎవరో నడుస్తున్నట్టుగా గజ్జెల సౌండ్ వినిపించడం స్టార్ట్ అయింది. దీంట్లో ఒక ఫ్రెండ్‌కి "అరే! లోపల నుంచే వస్తుందిరా. నేను పోయి చూసొస్తా. మీరు ఈడనే కూర్చొనుండి" అని చెప్పి వాడెళ్తాడు లోపలికి. కొంచెం ధైర్యవంతుడనమాట వాళ్ళ గ్రూప్‌లో. లోపలికెళ్తాడు. ఇట్లా చూస్తాడు. "ఇప్పుడే వచ్చిందిరా. ఇక్కడే ఎవరో ఉన్నార్రా" అని చెప్పి అక్కడ బాత్రూమ్ ఉంటే ఆ రూమ్ లోపట బాత్రూమ్ ఉంటది. దాంట్లోకి పోయి ఇట్లా చూస్తాడు. ఇంతలోపట ఈ డోర్ ఉంటది కదా! ఆ బెడ్‌రూమ్ డోర్ గట్టిగా పడిపోతది. ఫ్రెండ్స్ అందరూ బయటుంటారు. వీళ్ళందరూ గూడా తోయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ, ఆ డోర్ రాదు. వాడేమో లోపటి నుంచి అరుస్తూ ఉంటాడు. "అరే! డోర్ ఎట్లా పడ్డదిరా? డోర్ ఎట్లా పడ్డదిరా? కావాలని చేయకండిరా మీరు" అని చెప్పి వాడు అరుస్తూ ఉంటాడు. ఇంతలోపట మెయిన్ డోరు ఎవరో కొడుతూ ఉంటారు. చూస్తే ఈ ఇంటి అసలు ఓనర్ వస్తాడు. వీళ్ళ సార్‌ని తీసుకొని అండ్ వీళ్ళ అంకుల్ ఎవరైతే ఉన్నాడో, ఒక అంకుల్ ఇట్లా అడిగిండు కదా బయట, "ఏడు కూతురు చిన్న" అని చెప్పి. అతను వాళ్ళ ముగ్గురొచ్చి బయట నిల్చుంటాడు. వీళ్ళందరినీ బయటకి తీసుకొస్తారు. వాళ్ళు రాంగానే ఆ డోర్ గూడా ఓపెన్ అయితది. వాళ్ళు బయటకొచ్చేస్తారు. ఆ పిల్లలు "ఎళ్ళండ్రా మీరు" అని చెప్పి వాళ్ళని పంపించేసిండ్రు. ఆ తర్వాత ఆ ఓనరు ఆ టీచర్‌ని తిడతాడు. "నువ్వు తెలిసినోడు అని చెప్పి అనుకుంటే నువ్వు తాళం పెట్టిపోతే నువ్వు చేసే పనులివ్వా" అని చెప్పి టీచర్‌ని మస్తు తిడతాడు. ఆ తర్వాత ఆ టీచర్‌ని అందరిని పంపించేసాడు అక్కడి నుంచి. యాక్చువల్లీ ఏమైందంటే ఆ ఇంట్లో ఒక లేడీ 1 మంత్ బ్యాక్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. తన హస్బెండ్ ఫుల్ టార్చర్ చేస్తుంటే చనిపోయింది ఆ ఇంట్లో ఉరేసుకొని. నెక్స్ట్ ఒక 6 మంత్స్ వరకు ఆ ఇంట్లో ఎవ్వరు ఉండకూడదని జెప్పి పంతులొచ్చి కొంచెం పూజలు జేసి, "ఇట్లా జరిగింది గదా! ఇట్లా ఉండాలి 6 మంత్స్ వరకు ఎవరు రాకూడదనంటే" అందరూ ఆ ఇంట్లోంచి ఎళ్ళిపోయి బయటుంటున్నారు. కానీ ఈ సార్ ఎవడైతే ఉన్నాడో ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టిండు. 1 మంత్ గూడా గాలేదు. ఆ పిల్లలు ఇవన్నీ ఏమన్నా ఇమాజిన్ చేసుకున్నారా అంటే అసలక్కడ ఒక వ్యక్తి చనిపోయిన విషయమే ఆ పిల్లలకి తెలీదు. స్టోరీ నంబర్ 3 ద సైకిల్ రైడ్. ఈ ఇన్సిడెంట్ జరిగింది పాత కాలంలో. ఎప్పుడంటే మన సూపర్ స్టార్ 'కృష్ణ' గారు, 'ఏఎన్నార్' గారు ఆళ్ళ సినిమాలు ఆడే టైంలో. వీళ్ళు ఒక బ్యాచ్ ఉండేది. వాళ్ళు చాకలి వాళ్ళు అంటారు కదా! బట్టలు ఇదంతా చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. అందరూ గూడా పక్క ఊర్లో పనుంటే ఆ బట్టలన్నిటిని మూట కట్టుకున్నారు. వాళ్ళు సైకిల్ పనేసుకున్నారు. అదే రోజు 'కృష్ణ' గారిది ఒక సినిమా రిలీజ్ అయితే, అరె! ఎట్లైనా సినిమా చూడాల్సిందే అని జెప్పి సెకండ్ షో సినిమాకి బోయిర్రాళ్ళు. ఆ బట్టల్ని ఎనకాల మూటల్ని అట్లనే పెట్టుకొని పోయిర్రు. సినిమా జూషిర్రు. బయటికొచ్చిర్రు. బయటకొచ్చేసి తొక్కుకుంటా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఊరికెళ్ళాలంటే చాలా దూరం అనమాట. అప్పట్లో లైట్లు, గీట్లు ఇవేం లేవు. వెళ్తూ ఉన్నారు. వెనకాల మూటలు అట్లనే ఉన్నాయి. ముగ్గురు ఇక్కడొకడున్నాడు, మిడిల్‌లో ఒకడు. ఇట్లా అందరూ ఇట్లా ఎళ్తూ ఉన్నారు రోడ్డు పైన మట్టి రోడ్ లాగానే ఉంటది. మరీ హైవే రోడ్ అట్లేం గాదు. నార్మల్ రోడ్‌లో ఇటు ఎళ్తూ ఉన్నారు. వీళ్ళ ఊరికెళ్ళే దారిలో ఒక చిన్న గుడి ఉంటది. ఆ గుడి దగ్గరికి ఎళ్ళగానే
వీళ్ళ సైకిల్ ఎంత తొక్కుతున్నా సరే ముందుకెళ్ళట్లేరు. ఫుల్ అవతల నుంచి గాలి వస్తుంది. ఆ గాలి ఎలా వస్తుందంటే, అరే ఇక్కడే ఆగిపోండిరా మీరు, ముందుకెళ్ళకండిరా బాబు, ప్రమాదం ఉంది అని హెచ్చరించే విధంగా ఆ గాలి వస్తుందనమాట. అలా వస్తూ ఉంది. ఏందిరా ఎంత తొక్కుతున్నా పోతలేదని చెప్పి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఇలా దిగేసేసి సైకిల్ ఇట్లా చేతులతో తోసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్తుందిరా అని చెప్పి వాళ్ళు ఇట్లా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ సైకిల్ ఎక్కేసారు. ఇట్లా తొక్కుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళంగానే ఒకటి సైకిల్ పైన ఏదో ఎక్కువ బరువు అయిపోయినట్టు అనిపిస్తుంది. వాడు అనుకున్నాడు మూటనే ఏమో బరువైందేమో, సడన్గా ఏందిరా ఇట్లా అవుతుందని చెప్పి అనుకుంటున్నాడు. ఇంతలో వాడు ఒక ముంగట వెళ్తున్న ఇంకో సైకిలోడు వెనక్కి తిరిగాడు. అరే నీ వెనకాల ఎవరో ఉన్నారా చూడరా అని చెప్పి వాడు అన్నాడు. నా వెనకాల ఎవడు ఉన్నారా అని చెప్పి వాడు తిరగంగానే ఎవరో ఒక తెల్లటి ఆకారం ఆ వెనకాల కూర్చుని ఉంది. వాడు ఇట్లా భయపడుతున్నాడో లేదో ఇట్లా సైకిల్ ఇట్లా ఇట్లా పడిపోతుంది, ఇట్లా కింద పడ్డాడు, ఇట్లా రాసుకుపోతుంది. అంత లోపల ఈ ఇక్కడున్న వైట్ ఫిగర్ ముంగటికి వెళ్ళిపోయి ఆ సైకిల్ పైన కూర్చుంది. వేరేవాడు సైకిల్ పైన కూర్చుని ఇట్లా వెనక్కి తన బాడీ అట్లనే ఉంది, తల మాత్రం ఇట్లా తిప్పి ఇక్కడ పడిపోయినోడిని చూసింది. వాడు గట్టిగా అరవంగానే ఆ ముంగటి సైకిల్ వాళ్ళు కూడా దీన్ని చూసి అక్కడే పడిపోయారు. వాళ్ళు కూడా ఇట్లా రాసుకుపోయినాయి, కొంతమంది కాలు ఇట్లా కొట్టుకుపోయింది, అంత ఇట్లా అయిపోయింది. ఆ దయ్యమేమో వాళ్ళ ముగ్గురి మధ్యలో ఇట్లా నిల్చుని నవ్వుతూ ఉంది. ఇంతలో సడన్గా ఒక ఫ్లాష్ లైట్, పెద్ద లైట్ వాళ్ళ మీదకి వచ్చింది. చూస్తే ఒక పెద్ద లారీ వాళ్ళ తలల దగ్గరకు వచ్చి ఇట్లా ఆగింది. ఆ డ్రైవర్ వెంటనే కిందికి దిగి వచ్చాడు. ఏమైందన్నా అని చెప్పి వాళ్ళందరినీ ఇట్లా లేపిండు. వెనకాల లారీలో స్పేస్ ఉంటే ఆ సైకిల్ 3ని లోపల వేసేసారు. వాళ్ళ ముగ్గురిని పైకి ఎక్కించుకున్నాడు. వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు. ఊరికి తీసుకెళ్ళిన తర్వాత అందరికీ జరిగింది చెప్పారు. ఇట్లా జరిగింది, ఇట్లా అయ్యింది ఆ దారి నుంచి వస్తుంటే. అంటే ఊర్లో అందరూ తిట్టిరు వాళ్ళని. ఎందుకంటే అరే ఎన్నిసార్లు చాలామంది చెప్పారు కదరా మనకి అక్కడ ఇట్లాంటివి జరుగుతాయని, మీరు నైట్ షో కూడా అవసరమారా మీరు అని చెప్పి వాళ్ళని తిట్టిరు. ఆ తర్వాత వాళ్ళకి 3 months వరకు ఫీవర్ నుంచి కోలుకోలేకపోయారు. అట్లనే బెడ్ రెస్ట్ వాళ్ళ ముగ్గురు కూడా 3 months వరకు. ఆ తర్వాత నుంచి వాళ్ళు నైట్ షోస్కి వెళ్ళడమే మానేశారు. స్టోరీ నెంబర్ 4, ద రేడియో. రాహుల్ అని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తన భార్య, 2 పిల్లలు. ఒక పిల్లోడేమో 4th class చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి ఏమో 1st class చదువుతున్నాడు. అయితే ఒకరోజు సాయంత్రం రాహుల్ ఇంటికి వచ్చాడు. పిల్లలు ఎక్కడా అని చెప్పి తన భార్యని అడిగాడు. ఇక్కడే ఆడుకుంటున్నారండి అని చెప్పి తను చెప్పింది. ఇంతలో వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వచ్చేసారు. నైట్ అయింది, అందరూ కూడా డిన్నర్ చేశారు, పడుకున్నారు. పిల్లలకి సపరేట్ రూమ్ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక దగ్గర పడుకుంటారు. ఇతనికి నైట్ సడన్గా మెలకు వచ్చింది. ఏదో రేడియోని ఇలా ట్యూన్ చేస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, గ్రర్ ఇట్లా అని, ఆ సౌండ్ వస్తుంది. ఏంటి సౌండ్ అని చెప్పి లేచాడు. ఆలోచిస్తున్నాడు, అరే మన ఇంట్లో రేడియోని లేదు కదా, ఈ రేడియో సౌండ్ ఏడు నుంచి వస్తుందిరా అని చెప్పి అనుకున్నాడు. తన భార్యను లేపాడు. లేవే సౌండ్ వస్తుంది, ఏదో సౌండ్ వస్తుందని లేపితే తనేమో లేవదు. పడుకోనివ్వండి నన్ను, అలసిపోయిన అసలే ఈ రోజంతా పని చేసి అని చెప్పి తను అంటుంది. సరే అని తను బయటకు వస్తాడు. పిల్లలు ఏమన్నా వాడుతున్నారేమో, పిల్లలు ఏదైనా ఫోన్ యూజ్ చేస్తున్నారేమో అని చెప్పి లోపలికి వెళ్ళాడు వాళ్ళ పిల్లల రూమ్లోకి. పిల్లలిద్దరు కూడా పడుకునే ఉన్నాడు. లైట్ వేసి చూశాడు, అంతా సైలెంట్గానే ఉంది. మళ్ళీ లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చాడు. ఆ సౌండ్ లైట్గా పెరుగుతూ వచ్చింది. ఆ రేడియో సౌండ్ ఇట్లా హిజ్ అనే ఆ సౌండ్ హాల్లోంచి ఎక్కువగా వినిపించడం స్టార్ట్ అయింది. అతను హాల్లోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా ఒక చిన్న రేడియో అతనికి ఆ డిమ్ లైట్లో కనిపిస్తూ ఉంది. దాని దగ్గరికి ఇలా వెళ్తూ ఉన్నాడు. సడన్గా దాని ముందు నుంచి ఒక పొడుగు మనిషి, చాలా పొడుగు ఉన్నాడు మనిషి, హైట్ ఉన్నాడు, బక్కగా ఉన్నాడు. అతని పక్కన ఇంకొక మనిషి లావుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు. ఇద్దరు తన ముందు వచ్చి ఇట్లా నిల్చున్నారు. వాళ్ళ కళ్ళేమో ఎల్లో కలర్లో మెరుస్తూ ఉన్నాయి. ఇతను షాక్ అయిపోయాడు. నోట్లోంచి మాట రావట్లేదు, పిలుద్దామంటే, ఎవరినైనా గట్టిగా అరుద్దామంటే. ఆ భయంతో ఇట్లా ఫాస్ట్గా ఇట్లా వెనక తిరగగానే వాల్ తాకి అక్కడే స్పృహ తప్పి కింద పడిపోయాడు. మార్నింగ్ 4:30 అట్లా అవుతుంది. తన వైఫ్ లేచింది. ఏంటి మా ఆయన ఎక్కడికి వెళ్ళాడని చెప్పి బెడ్ ఎత్తుకుతూ ఉంది. ఇట్లా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఆడు కింద పడిపోయి ఉన్నాడు. అయ్యో ఏమైందండి అని చెప్పి నీళ్ళు చల్లింది, అతను లేపింది. అతను చెప్పాడు, ఇట్లా జరిగింది, నాకు ఇట్లా నైట్ కనిపించారు, అది ఇదని అంటూ ఉంటాడు. ఇక్కడ ఒక రేడియో కూడా ఉండాలి, చూసాను ఇక్కడ రేడియో అని. అక్కడే ఉంటుంది ఆ రేడియో టేబుల్ దగ్గర వాళ్ళ హాల్లో. ఈ రేడియో ఎక్కడిది అని అడుగుతూ ఉంటే అప్పుడే వాళ్ళ పిల్లలు లేచి వస్తారు. నాన్న ఇది నా రేడియో, నాకు దొరికిందని చెప్పి వాళ్ళ అబ్బాయి, 1st class చదువుతున్న అబ్బాయి గుంజుకుంటాడు వాళ్ళ ఫాదర్ చేతిలోంచి.
అరే నాన్న ఇటు ఇవ్వు నాకు అది అని చెప్పి తీసుకుంటాడు. ఎక్కడ దొరికింది నీకు ఇది అని అంటే, అప్పుడు ఆ పిల్లోడు అంటాడు, నాన్న నిన్న నేను ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ గ్రౌండ్ దగ్గర ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, అక్కడ నాకు ఇది దొరికింది నాన్న, నాకు ఈ రేడియో నాది నాన్న, నాకు ఇచ్చేసేయండి అంటే, లేదు బేటా నీకు కొత్తది కొనిస్తాను నువ్వు ఆగని చెప్పి అది తీసేసుకుంటాడు. తీసేసుకుని పక్కనే మార్నింగ్ టైం కదా జిహెచ్ఎంసీ ఆ వెహికల్ వస్తుంటే ఆ వెహికల్లో ఆ చెత్త దాంతో పాటు కలిపి ఆ రేడియోని దాంట్లోనే పడేస్తాడు. పడేస్తే అది వెళ్ళిపోతుంది. ఆ రోజు నెక్స్ట్ డే నైట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఆ రేడియో ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు అతనికి అలాంటి ఫిగర్స్ కనిపించాయనేది ఇంతవరకు ఎవరికీ తెలీదు. స్టోరీ నెంబర్ 5, ద క్రయింగ్. ఈ ఇన్సిడెంట్ 1970s, 60s ఆ టైం పీరియడ్లో జరిగింది. ఒక అమ్మాయి ఉంటుంది, తన పేరు సుధా. ఆ సుధా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అవడంతో వాళ్ళు ఉండే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అయ్యారు. ఈ ఏరియాలో ఇల్లులు ఉంటాయి కానీ కొంచెం తక్కువ, చాలా తక్కువ. అయితే వీళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. వీళ్ళ ఇల్లు చూడడానికి చాలా బాగుంటుంది. హాల్ ఉంటుంది, ఇక్కడ సైడ్ ముందు కిచెన్, పైన బెడ్రూమ్స్, అండ్ వీళ్ళ బ్యాక్ సైడ్ మంచి స్పేస్ ఉంటుందన్నమాట. అంటే చెట్లు ఉంటాయి, అంతా కూడా బెటర్గా ఉంటుంది మొత్తం ప్లేస్ అంతా, గార్డెన్ టైప్లో. అంతా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు ఎంటర్ అయిన ఫస్ట్ డేనే నైట్ కాగానే అందరు డిన్నర్ చేశారు. వాళ్ళ మదరు సుధాకి సిస్టర్ ఉంది, తమ్ముడు ఉన్నారు. అందరూ ఇట్లా పడుకొని ఉన్నారు. ఏడుపు సౌండ్, ఎవరో చిన్న పిల్లలు బాగా ఏడుస్తున్నట్టు సౌండ్. ఏంటమ్మా ఎవరో ఏడుస్తున్నారు అని చెప్పి సుధా వాళ్ళ మమ్మీతో అంటే, పక్కన ఇంట్లో పిల్లలు అయ్యి ఉంటారులే అమ్మ, నువ్వు పడుకో అని చెప్పి తనని పడుకోమంటుంది. ఆ నైట్ మొత్తం ఆ ఏడుపు సౌండ్ వినిపిస్తూనే ఉంది, చిన్నపిల్లల సౌండ్. నెక్స్ట్ డే పక్కన ఇంటికి వెళ్తారు. సుధాను తన చెల్లి వెళ్ళి, ఆంటీ హాయ్ ఆంటీ, మేము ఇక్కడికి వచ్చాం కొత్తగా అని చెప్పి పరిచయం చేసుకుంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆంటీ మీ ఇంట్లో పాప బాబా ఉన్నట్టున్నారు కదా, చూపెట్టరా ఒకసారి చూస్తాము, ఆడుకుంటాము, మాకు కూడా టైంపాస్ అవుతుంది అని చెప్పానంటే, మా ఇంట్లో ఎవరు పిల్లలు లేరమ్మా, నా పిల్లలందరూ కూడా జాబ్కి వెళ్ళే వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా అని చెప్పి వాళ్ళతో అంటుంది. వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత ఆంటీ అంటుంది, అమ్మ మీరు ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు కదా, ఆ ఇంట్లో ఎవరు కూడా 3 monthsకి మించి ఉండరు, వెళ్ళిపోతూ ఉంటారు, అది కొంచెం హాంటెడ్ ఇల్లులాగా అనిపిస్తూ ఉంటుంది అందరికీ అని చెప్పి సుధాతో అనగానే సుధా ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ మమ్మీతో ఇదే విషయాలు చెప్తుంది. వాళ్ళ అమ్మ అంటుంది, అట్లాంటిది ఏమి ఉండదులే అమ్మ అని చెప్పి వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత 2 days తర్వాత ఈ సౌండ్ రాత్రి కాగానే ప్రతిరోజు ఈ సౌండ్, ఏడుపు సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. ఒక 2 days అయ్యింది. ఆ 2 days తర్వాత సుధా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి ఇది నాకు విచిత్రంగా అనిపిస్తుంది, ఇట్లా సౌండ్లు వినిపిస్తున్నాయి, ఏడుపు వినిపిస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరు భయపడుతూ ఉంటే సుధా ఆ మాటల్ని వింటుంది. అప్పుడు సుధాకి ఇంకా భయం ఎక్కువైంది. ఆ నెక్స్ట్ డే వీళ్ళ ఇంటికి కొంతమంది రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళ కజిన్స్, దూరపు చుట్టాలు. ఇక్కడికి వస్తే అందరూ కూర్చున్నారు, ఆ కార్డ్స్ గేమ్ ఆడుతూ ఉన్నారు. బయట, ఇంటికి బయట ఫ్రంట్ సైడ్ కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఉయ్యాలు ఉంటే ఉయ్యాల్లో ఇలా సుధా ఇట్లా కూర్చుని ఇట్లా ఊగుతూ ఉంది. సడన్గా ఫుల్ గాలి వాన, ఎంతలా అంటే ఆ ఇల్లు ఎగిరిపోతుందేమో అన్న భయం వేసేంత ఇదిగా గాలివాన ఇట్లా వస్తూ ఉంది. ఫుల్ రెయిన్ స్టార్ట్ అయింది, కరెంట్ పోయింది. ఇంతలో పెద్ద మెరుపు, వాళ్ళ ఇంటి దగ్గరలో ఇట్లా మీద పడిపోయినట్టు ఇట్లా పెద్ద మెరుపు వచ్చింది. పెద్ద లైటింగ్ వచ్చి వాళ్ళ బ్యాక్ యార్డ్, వెనకాల గార్డెన్ ఉంది కదా, ఆ ఏరియాలో పడింది, ఒక చెట్టు పైన. ఆ చెట్టు ఆ ఏరియాలో ఒక 50-60 years నుంచి ఉంది. దానిపైన పడిందనమాట ఆ పిడుగొచ్చి. ఆ చెట్టు మొత్తం అక్కడే కూలిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడైతే చుట్టుపక్కల జనాలు ఉంటారో కొంతమందిని తీసుకొచ్చి వర్కర్స్ని, వాళ్ళ ఫాదర్ ఆ చెట్టు మొత్తాన్ని నరికిస్తున్నాడు గొడ్డలతోటి. అప్పుడు ఇట్లా మెషిన్స్ లేవు, ఆ గొడ్డలతో నరకడాలు అండ్ ఇట్లా రంపంలా ఉంటుంది, దాంతో కొయ్యడాలు చేస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆ చెట్టు మొదటి ఉంటుంది కదా, మొదలు ఆ రూట్స్ ఉంటాయి కదా, ఆ బేస్ దగ్గర వాళ్ళకి ఒక బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ ఇంత పెద్దగా ఉంటుంది, దాన్ని బయటికి తీస్తారు. తీసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. మొత్తానికి దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే ఆ బాక్స్ లోపల చిన్నపిల్ల ఎముకలు, ఒక అబ్బాయో పాపో ఎవరో తెలియదు కానీ ఒక చిన్న బాబు ఎముకలు దాంట్లో కనిపించాయి. వెంటనే దాన్ని అక్కడే కింద పడేసేసి దగ్గరలో ఉన్న ఒక పంతుల్ని తీసుకొస్తే ఆ పంతులు అంతా చూసిన తర్వాత చెప్తాడు, ఇక్కడ ఈ బాబుని ఎవరో చంపేసి పెట్టారు, అప్పటి నుంచి ఇది ఇక్కడే స్ట్రక్ అయిపోయి ఉంది, దీనికి అంతిమ క్రియలు ఉంటాయి కదా అవి కరెక్ట్గా జరగలేదు, అవి జరిగితే అంతా సెట్ అయిపోతుందని చెప్పి ఉంటాయి కదా బోన్స్ అన్నిటిని తీసుకుని వెళ్ళిపోయి పూజ చేశారు.
ఆ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి అందరూ కూడా కోరుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ నైట్ నుంచి వీళ్ళకి ఆ ఏడుపు రావడం కూడా స్టాప్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఇంకెప్పుడు కూడా ఆ ఏడుపు వాళ్ళకి వినిపించలేదు. సో ఈ రోజుకి ఇంతే గైస్. ఈ స్టోరీస్ మీకు ఎలా అనిపించాయో, నేను చెప్పిన ఈ 5 స్టోరీస్‌లో మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇక్కడ పక్కనే మీకు 'తను ఎవరు' అని ఒక హారర్ సిరీస్ ఉంటుంది. టోటల్ 4 పార్ట్స్ ఉంటాయి హారర్ స్టోరీస్. వాటిని గనుక ఇంతవరకు చూడకపోతే చూసేయండి.